నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా వేలాది ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందుగా మన కాపరి దానియేలయ్య గారికి, అలాగే కూడి వచ్చిన మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. మరి ప్రభువారు నా పక్షంగా, నా కుటుంబం పక్షం, బిడ్డల పక్షంగా చేసిన మేలును బట్టి ఈరోజు స్తుతి కొట్టు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముందుగా నా ప్రభువుకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. జూలై మాసంలో నా కుమార్తెకి అస్వస్థత గురైంది. అయితే మాకు చెప్పలేదు. మా బంధువులు రంగన్నగూడలో ఉంటారు. ఆమెకు చెప్పడం వల్ల ఆమె హనుమాన్ జంక్షన్లో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. మరి ఆయన స్కానింగ్ చేసి అమ్మ ఆపరేషన్ పడుద్ది, ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. ఆమె గర్భసంచి ఉన్న ప్రాబ్లం బట్టి 40,000 అవుద్ది, ఆపరేషన్ సిద్ధపడండి అని చెప్పారు. సరే, ఈ విషయం తర్వాత మాకు చెప్పడం జరిగింది. మా అమ్మాయి ఆ స్కానింగ్ రిపోర్ట్ తీసుకొచ్చి అయ్యగారు నేను డాక్టర్ రాజ్యలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళాం. ఆమె ఆ రిపోర్ట్ చూసి ఎంత క్లారిటీగా లేదు, అయినా ఆపరేషన్ మాత్రం ఖచ్చితంగా చేయాలి, మరి ఇమీడియట్గా వచ్చి జాయిన్ అవ్వండి, 45,000 అవుతుంది ఖర్చులు అని అన్నారు. మరి అప్పుడు మా కోడలు గర్భవతిగా ఉన్నారు, డెలివరీ టైం. మరి అమ్మ మరి ఇట్లా మా కోడ ఇట్లా డెలివరీ టైం ఇచ్చారు, జూలై మధ్యవారం అంటే 17-18 తారీఖులు ఇచ్చారు, మరి మా అమ్మాయి కూడా ఇట్లా ఆపరేషన్ అంటే కొంచెం ఇద్దరికి మా మిస్సెస్ పని చేయాలంటే ఇబ్బంది మా కుటుంబంలో, మరి ఏం చేయమంటారంటే ఆపరేషన్కి మీ కోడలకు అంత డేట్ అవసరం లేదు, ముందే చేయించండి, ఎందుకంటే ఫ్రీ డెలివరీ కాదు కాబట్టి ఆపరేషన్ చేయాలి కాబట్టి ముందుగానే ఆపరేషన్ చేయించేసేయండి, తీసుకురండి చేసేద్దామన్నారు. సరే, తీరా చూస్తే రాజ్యలక్ష్మి గారు మంచి సీనియర్, అయితే ఆమె ఆపరేషన్ చేయట్లేదు, వేరే డాక్టర్ గారు వచ్చి చేస్తున్నారు. సరే, ఆమె చేయనప్పుడు అక్కడ ఎందుకు లేనేసి మా కోడలు చూయించుకున్న హాస్పిటల్ సింధూర హాస్పిటల్ సుధారాణి గారి దగ్గర చూయించుకున్నాయి. మా పిల్లలందరూ కూడా అక్కడే ఆపరేషన్లు కానీ డెలివరీస్ కానీ అన్నీ అక్కడికి, మా బంధువులు చాలామంది, మంచి ఫేమస్ డాక్టరు. సరే, ఆమె మా కోడలికి ఇట్లా ఆపరేషన్ ఇట్లా ముందు చేయాలండి, మా అమ్మాయికి కూడా ఇట్లా ఆపరేషన్ చేయాలంటే చేద్దామండి అని మా కోడల్ని 6వ తారీఖు జూలై 6న అడ్మిట్ చేయడం జరిగింది, 5వ తారీఖు అడ్మిట్ చేయడం జరిగింది. 6వ తారీఖు సర్జరీ చేశారు. మొట్టమొదట అబ్బాయి సర్జరీ, మళ్ళా రెండోది సర్జరీ అమ్మాయి. దేవుడిచ్చిన కానుక. నాకు మా కోడలు గర్భం తెలియక ముందే నాకు దేవుడు దర్శనం చూపించాడు. ఒక చండి బిడ్డని నేను ముద్దాడుతున్నట్టు ఎత్తుకుని ఆడిస్తున్నట్టు, ఏంటి ఎట్లా వచ్చింది అనుకున్నా. అది ఈ మా కోడలు గర్భవతి అని తెలియక 4 నెలల ముందే నేను దర్శనం చూసాను. సరే, ఏదోలే మామూలుగా ఎన్నో దర్శనం వస్తుంది నేను అనుకోవాలా. నేను అప్పుడు అనుకున్నా, సరే ఇది దేవుని కృప అనుకున్నాను. మరి మా కోడలికి జూలై 6వ తారీఖు ఆపరేషన్ చేయటం జరిగింది. మరి అక్కడ పరిచర్యలు వాళ్ళ అమ్మగారు అక్కడ ఉన్న 5 రోజులు ఆమె ఉన్నారు తోడు. ఇక్కడ నా భార్య ఇంటి దగ్గర మరి వంటలు వండుకోవటం, అక్కడ తీసుకెళ్ళటం, మరి అక్కడ మంచి చెడు చూడటం, మరి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేసుకోవటం చాలా ప్రయాసపడింది. తర్వాత ఇక మా అమ్మాయికి కూడా ఆపరేషన్ చేయాలి ఇమీడియట్గాని సుధారాణి గారు చెప్పారు. జూలై నెల మరి అంతకుముందు మరి హేమ ఆయుష్ హాస్పిటల్లో పనిచేస్తుంటే హేమ సహాయంతో ఆయుష్ హాస్పిటల్లో చూపించాం. ఎందుకంటే మా అమ్మాయికి ఆపరేషన్ చేస్తే గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ వస్తుంది, ఈ సుధారాణి హాస్పిటల్లో లేదా ఆ ఫెసిలిటీ. అందుకని ఆయుష్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వారం 10 రోజులు ఒక టెస్ట్ పెట్టారు, 5 రోజులకు వచ్చింది. మళ్ళా టెస్ట్ చేయించాలన్నారు.
మా అమ్మ చాలా ఇబ్బంది పడటం వల్ల నాకు ఇక్కడ వద్దు, నేను ఎమ్మటే ఆపరేషన్ చేయించేసుకుంటాం, సుధారాణి గారి దగ్గరికి వెళ్ళిపోతాం సింధూర్ హాస్పిటల్ కానీ అక్కడికి వెళ్ళటం జరిగింది. మళ్ళీ లేట్ అవుతుంది, ఎందుకు ఇబ్బంది పడుతుందని సింధూర్ హాస్పిటల్లో 18వ తారీఖు జూలై అడ్మిట్ చేసాం. 19వ తారీఖు ఆపరేషన్ జరిగింది. మరి ఆపరేషన్ చేసినప్పుడు నాకు అంటే మా మిస్సెస్ అంటే ఒక్కటే, మరి ఇంటికాడ హాస్పిటల్ ఉండడం చాలా ఇబ్బంది. మరి నా భార్య చెల్లెలు మా చంటిను, అట్లాగే రంగన్న గొడవలో చూపించిన ఆమె పద్మ, మా బంధువుల అమ్మాయి, ఆపరేషన్ అంటే హాస్పిటల్ అడ్మిట్ అయిన కాడి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు వాళ్ళిద్దరూ తోడుగా ఉండి మరి అక్కడ చన్నీళ్ళు పోసుకొని చాలా ఇబ్బంది పడ్డారు. ఎంతో పరిచయం చేశారు. వాళ్ళు ఇంటికి వచ్చేదాకా వాళ్ళు తోడున్నారు. మరి వాళ్ళ పరిచయను బట్టి ప్రభుకి వారి పక్షంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి 2 నెలల పైనే రెస్ట్ కావాలన్నారు, బలహీనంగా ఉంది మా అమ్మాయి. సరే, ఈ నెల 24వ తారీఖు వరకు సెలవు పెట్టడం జరిగింది. 25వ తారీఖు డ్యూటీకి వెళ్ళాలి. మరి ఆమె కోసం పూర్తి స్వస్థత వచ్చేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మా కోడలికి స్వస్థతగా ఉన్నగా ప్రార్థన చేయమని మీ అందరిని కోరుకుంటున్నాను. మరి వృద్ధాప్యంలో నేను నా భార్య మాకిచ్చిన ఓపికను బట్టి మేము శ్రమపడ్డాం. దేవుడు మాకు పక్షంగా నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు. ఎందుకంటే ఈ వయసులో కూడా మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడుతున్నాడు, బిడ్డలకి పరిచయం చేసుకోవటానికి. అందును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఏదైనా కానీ ఈ సంఘంలో నేను ఒక ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, అయితే నాలో కూడా అవిధేయతలు ఉన్నాయి. వెచ్చగానే ఉండలేదు, చల్లగానే ఉండలేదు, నులివెచ్చని జీవితంగా ఉంటుంది. మరి నులివెచ్చని జీవితం ఆయన ఉమ్మేసేస్తున్నాడు. అదే నేను ఎన్నోసార్లు అనుకుంటా మార్చుకోవాలని, కానీ మనిషిని కాబట్టి కొన్ని విషయాల్లో తొలగిపోతున్న కోపం ఎక్కువ. చిన్న మాట ఎవరన్నా కానీ దాన్ని తీసుకోలేను, గబుక్కుని కోపం వస్తుంది. తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడి వారికి క్షమాపణ చెప్పడం జరుగుతుంది, నన్ను సరి చేసుకోవడం జరుగుతుంది. కనుక మీరందరూ నా పక్షంగా, నా కుటుంబం పక్షంగా, నా కుమార్తె కుటుంబం, కుమారుడు కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకున్నాను. అలాగే ఈ సంఘంలో నా శక్తి ఉన్నంత వరకు నేను పరిచయం చేయడానికి కూడా ప్రార్థించండి. ఎన్ని ఇరుకులు ఇబ్బందులు సమస్యలు వచ్చినా, ఎక్కడ ఆటుపోట్లు వచ్చినా తొలగిపోకుండా మరి ఆయన పరిచర్యలు నేను నిలబడలేకుండా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అందుని బట్టి ప్రభువుకి వందనాలు చేస్తూ, అయ్యగారికి వందనాలు చేస్తూ ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీవు చేసిన ఉపకారములకు